పోయిందంట, నీ రోగం కొరకు చినిగిపోయిందంట. హీ బోర్ యువర్ అథారిటీస్, హీ క్యారీడ్ అవే. నీకు కావాల్సినవన్నీ, నీకు సమస్యలను, నీ ఇబ్బందులను, నీ రోగములను, నీ ఆర్థిక సమస్యలను అన్ని మూట కట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడంట ఆయనతో పాటు. తీసుకెళ్ళిపోయి ఆ సిలువలో ఇచ్చిన వెంటనే, ఆ సిలువలో దేవుడికి సమర్పించిన వెంటనే నీకేమి ఇవ్వబడిందంటే ఆయన ఆశీర్వాదం ఇవ్వబడింది, ఆయన ఒక ఆరోగ్యం ఇవ్వబడింది, ఆయన యొక్క జీవం నీకు ఇవ్వబడింది, ఆయన అధికారం నీకు ఇవ్వబడింది. నువ్వు కుమారుడిగా, కుమార్తెగా చేయబడ్డావు. అది మర్చిపోతామండి. ఎప్పుడు వస్తాడండి మన దగ్గరికి, రెడీగా ఉంటాడు, మన వెనకల్నే ఉంటాడు. దయ్యం మన పక్కనే ఉంటాడు. ఇటు పక్క నీకేదైనా ఒక్క చిన్న కష్టం వచ్చిందా, దాని కొండంత చూపిస్తాడు. కొండంత చూపించి, నీ పిల్లలు సరిగా ఏమి రావట్లేదా, చదువుకోలేకపోతున్నారా, లోకంలో పడిపోయి ఉన్నారా, అవ్వట్లేదా, వస్తాడండి. నీ వల్ల కాదు. అవునా కాదా? నీ వల్ల కాదు, నీ కుటుంబం వల్ల కాదు, నువ్వు ఎంత తిరుగు నీ వల్ల కాదు, నువ్వు సండే చర్చికెళ్ళు నీ వల్ల కాదు. మార్కు సువార్త 11:23 ఎంతమందికి వచ్చండి ఆ మాట? ఎంతమందికి వచ్చు ఆ మాట? మార్కు సువార్త 11:23. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబోయబడి చెప్పి తను సందేహింపక, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. తాను నమ్మినది సందేహింపక. వాట్ ఎవర్ ఇట్ ఈస్, డోంట్ లెట్ డౌట్ కమ్ ఇన్ టు యువర్ హార్ట్. ఏదైనా పర్లేదు, తాను నమ్మినది సందేహింపక. చెప్తారా మీ పక్కన ఉన్న వాళ్ళకి? తాను నమ్మినది, నేను నమ్మినది సందేహింపక. నమ్మినది సందేహింపక. నేను చెప్పినది నా సమస్యలను, నా ఇబ్బందులను, నా ఆర్థిక సమస్యలను, నా కుటుంబమును పీడిస్తున్న ఏదైతే దురాత్మ శక్తి ఉందో, ప్రతి ఒక్కటి నేను ఎత్తిపేయబడి సముద్రంలో పడివేరుస్తున్నాను. నువ్వు నమ్మితే, సందేహింపకుండా నమ్మితే జరుగుతుందండి. హల్లెలూయా. జరుగుతుంది. నేను నమ్ముతున్నానండి. నా పట్ల, నా సంఘం పట్ల, మీరందరి పట్ల నేను నమ్ముతున్నాను. ఇట్ విల్ హ్యాపెన్. బట్ వెన్ యూ హ్యావ్ ఫెయిత్, నీకు విశ్వాసం ఉంటే, నువ్వు సందేహింపక